ఫ్యాక్ట్ నెంబర్ 1. మనందరం కొన్ని ఫుడ్ ఐటమ్స్ని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. ఎందుకంటే మనందరిది మధ్యతరగతి మందహాసం. తెచ్చుకున్న సామాన్లు కొన్ని రోజులు మిగిలితే ఖర్చులు కలిసొస్తాయనే భావన మనలో చాలా మందికి కామన్. కానీ మనం పొరపాటున కొన్ని సామాన్లు ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఒకవేళ పెడితే జరిగే మంచి కన్నా అనర్థాలే ఎక్కువ. మరి అవేంటో ఇప్పుడు చూద్దామా? నెంబర్ 1 హోల్ స్పైసెస్, నెంబర్ 2 బ్రెడ్, నెంబర్ 3 నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, నెంబర్ 4 మసాలాస్, నెంబర్ 5 కేసర్, నెంబర్ 6 కాఫీ. ఈ ఐటమ్స్ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంకా మీకు తెలిసిన కొన్ని ఐటమ్స్ ఏమైనా ఉంటే మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు చిన్న పజిల్ కూడా, బనానాస్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయొచ్చా? ఒకవేళ పెట్టొచ్చంటే ఎస్ అని లేదా నో అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇండియాలోనే హైయెస్ట్ అవార్డు ఇది. భారతరత్న అవార్డీస్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో మీకు తెలుసా? ఇప్పటి వరకు ఈ అవార్డు కేవలం 49 మందికి మాత్రమే వచ్చింది. ఈ హైయెస్ట్ సివిలియన్ అవార్డుని ప్రతి సంవత్సరం కేవలం 3 మాత్రమే పొందగలరు. మరి ఈ అవార్డు అందుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దామా? నో ఇన్కమ్ ట్యాక్స్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం. ఈ అవార్డుని అందుకున్న వారికి ఎంటైర్ లైఫ్ టైంలో వాళ్ళ ఇన్కమ్ మీద ఎటువంటి ట్యాక్స్ కూడా ఉండదు. ఎయిర్ ఇండియా ఫస్ట్ క్లాస్ మరియు రైల్వే ఫస్ట్ క్లాస్ టికెట్స్ ఎంటైర్ లైఫ్ టైంలో ఫ్రీ ఆఫ్ కాస్ట్కి లభిస్తుంది. వీళ్ళు క్యాబినెట్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ వీళ్ళ పొజిషన్ ఈజ్ ఈక్వల్ టు ద 4th క్యాబినెట్ మినిస్టర్. భారతరత్న అవార్డు పొందిన వాళ్ళకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరమైనట్లయితే గవర్నమెంట్ తన సొంత ఎక్స్పెన్సెస్తో ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తుంది. వీరు ఏదైనా ఇతర స్టేట్కి ప్రయాణిస్తున్నప్పుడు వీరికి ఆ స్టేట్ గెస్ట్ ఆనర్ లభిస్తుంది. దాంతోపాటుగా వివిఐపి ట్రీట్మెంట్ కూడా లభిస్తుంది. ఒకవేళ ఫారెన్ కంట్రీస్కి ప్రయాణిస్తున్నట్లయితే ఇండియన్ ఎంబసీ నుంచి వీళ్ళకి అన్ని ఫెసిలిటీస్ లభిస్తాయి. నెంబర్ 3. ఒకప్పుడు మన ఇండియా మొత్తం డైనోసార్స్ ఉండేవట. మొత్తం ప్రపంచమంతా మన ఇండియానే డైనోసార్ రీసెర్చ్ చేయడానికి అనుగుణమైన ప్లేస్ అని భావిస్తున్నాయి. వెయిట్ సలార్ మూవీలో ప్రభాస్ని డైనోసార్తో పోల్చినందుకు అనుకుంటున్నారేమో. కాదు. మన ఇండియాలో రీసెంట్గా ఓల్డెస్ట్ ప్లాంట్ ఈటింగ్ డైనోసార్ యొక్క ఫాజిల్ మన ఇండియాలో దొరికింది. సో దీని కారణంగా ఇంకా మరెన్నో డైనోసార్స్ యొక్క ఫాజిల్స్ ఇండియాలోనే దొరకొచ్చని పరిశోధకులు చెప్తున్నారు. అండ్ జియోగ్రఫికల్గా కూడా ఒకప్పుడు ఇవి మన ఇండియాలో సంచరించడానికి ఛాన్సెస్ ఉండేవట. నెంబర్ 4. క్యాట్స్ ఒక ఆర్మీగా మారడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఈ సంఘటనలో ఒక దేశంలో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ ఈ పిల్లులు కాపాడాయి. అది కూడా 1 కాదు 2 కాదు, ఆల్మోస్ట్ 14,000కు పైగా పిల్లులు ఒక సైన్యంగా ప్రజలందరినీ కాపాడాయట. ఇది ఎక్కడ జరిగిందిరా బాబు అనుకుంటున్నారా? 1960లో మలేషియాలోని బార్నియా ఐలాండ్లో అక్కడ పండించే పంటని మొత్తం ఎలకలు తినేసేవి. అక్కడ ఎలకలు ఎంత సంఖ్యలో పెరిగాయంటే ప్రజలందరికీ ఎలుక అనగానే ప్యాంట్ తడిసిపోయేదట. సిటీ మొత్తంలో ఎక్కడ చూసినా ఈ ఎలకల గొడవే ఎక్కువగా ఉండేది. ఇంట్లో, రోడ్ల మీద, బయట ఇలా ఎక్కడ చూసినా ఎలకల గొడవే. మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అంతా ఇలా ఎలకల సామ్రాజ్యం అయిపోతుందేమో అని వాళ్ళందరికీ నిద్ర కూడా పట్టేది కాదు. అప్పుడే అక్కడ ఆపరేషన్ క్యాట్ డ్రాప్ మొదలైంది. మీరు చెప్తే నమ్మరు కానీ సుమారుగా 14,000 పిల్లుల్ని ఒక సైన్యంలా ఏరోప్లేన్ పైనుంచి దింపారట. అలా దింపిన కొన్ని రోజుల్లోనే ఈ బార్నియా ఐలాండ్లో ఉన్న ఎలకల్లో 90% వరకు ఎలకల్ని ఈ పిల్లులు తినేశాయి. వావ్, పిల్లులు అవెంజర్స్ మాదిరిగా ఉపయోగపడ్డాయన్నమాట. అలా ఈ ప్లేస్లో ఎలకలతో ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కాపాడాయి. మనకి చెప్పుకోవడానికి కామెడీగా ఉంది కానీ మన ఇంట్లో ఒక ఎలక ఉంటేనే మనకు నిద్ర పట్టదు. అలాంటిది అన్ని ఎలకలతో వాళ్ళెంత ఇబ్బంది పడ్డారు మరి. ఫ్యాక్ట్ నెంబర్ 5. మీకు తెలుసా డర్టీ ఫెల్లో? ఇది చిన్నప్పటి నుంచి మీరు కూడా వింటూనే ఉన్నారు కదా. ఆఖరికి ఎవరైనా ఎల్లో డ్రెస్ వేసినా, టీషర్ట్ వేసినా మనం ఇదే చెప్పి వాళ్ళని ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు చెప్పబోయేది వింటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఎల్లో కలర్ అనేది చాలా పాజిటివ్ కలర్ మరియు అది సన్ని రిప్రజెంట్ చేస్తుంది. సో సింబాలికల్గా అది లీడర్షిప్ని పోర్ట్రే చేసే కలర్. ముఖేష్ అంబానీ మరియు నీతా అంబానీ ఈ కలర్ సెంటిమెంట్ని చాలా సీరియస్గా తీసుకున్నారట. అందుకే ముంబై ఇండియన్స్ ట్రోఫీలెస్గా ఉన్నప్పుడు ఈ ఎల్లో కలర్ని వాళ్ళ జెర్సీలో యాడ్ చేయడం జరిగింది. తర్వాత 5 IPL ట్రోఫీస్ సొంతం చేసుకుంది. అది కూడా ఎల్లో జెర్సీ వేసుకునే చెన్నై సూపర్ కింగ్స్ని ఈక్వల్ చేస్తూ. ఇంకా చెప్పాలంటే క్రికెట్లో హైయెస్ట్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం ఆస్ట్రేలియా, వాళ్ళ జెర్సీ కలర్ ఎల్లో. హైయెస్ట్ ఫుట్బాల్ వరల్డ్ కప్స్ గెలిచిన టీం బ్రెజిల్, మరి వాళ్ళ జెర్సీ కలర్ ఏంటి? ఎల్లో. కింగ్ ఆఫ్ ఫారెస్ట్ లయన్ కూడా కొంచెం గోల్డెన్ ఎల్లో కలర్లో ఉంటుంది. కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ మ్యాంగో, ఆబ్వియస్గా ఇది కూడా ఎల్లో కలర్నే. కాబట్టి ఇంకెప్పుడు ఎల్లో డర్టీ ఫెల్లో అనొద్దు. నెంబర్ 6. రతన్ టాటా. మోర్ దెన్ బిజినెస్ మ్యాన్స్, ది టాటాస్ ఆర్ హ్యూమానిటేరియన్స్. ఈ మాట వాళ్ళ కోసం తెలిసిన ఎవరైనా ఒప్పుకొని తీరాల్సిందే. అండ్ రీసెంట్గా ఇదే స్టేట్మెంట్ని నిజం చేసే విధంగా రతన్ టాటా గారు ముంబైలోని ఒక యానిమల్ హాస్పిటల్ని ప్రారంభించనున్నారు. ఇది 24/7 ఓపెన్లో ఉండబోతుంది. సుమారుగా 2.2 ఎకరాల స్థలంలో 165 కోట్ల ఖర్చుతో ఈ హాస్పిటల్ని నిర్మించనున్నారు. అంతేకాదు ఇందులో 200 మంది పేషెంట్స్కి హౌసింగ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేయనున్నారు. దీని మొత్తం బాధ్యతలు థామస్ హీత్కోట్ అనే బ్రిటిష్
వెటర్నరీ డాక్టర్ ఆధ్వర్యంలో జరగనుంది. కేవలం దీనికోసమే అతను ముంబైకి రీలొకేట్ అవ్వడం విశేషం. మరి మీలో ఎంతమంది యానిమల్ లవర్స్ ఉన్నారో హ్యాట్స్ ఆఫ్ రతన్ టాటా అని మా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీకు మన ఇండియాలో ఉండే మోస్ట్ ఎక్స్పెన్సివ్ హోటల్స్ ఏంటో తెలుసా? కుమాకారం లేక్ రిసార్ట్. ఇది కేరళలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి సుమారుగా 12,000 నుంచి 50,000 వరకు ఖర్చు అవుతుందట. ఓబరాయ్ అమర్ విల్లాస్. ఇది ఆగ్రాలో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 25,000 నుంచి 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. లీలా ప్యాలెస్. ఇది న్యూఢిల్లీలో ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 11,000 నుంచి 3,50,000 వరకు ఖర్చు అవుతుంది. ఉదయ్పూర్లోని తాజ్ ప్యాలెస్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 17,500 నుంచి 3,80,000 వరకు ఖర్చు అవుతుంది. ఉమైద్ భవన్ ప్యాలెస్ జోధ్పూర్. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి 21,000 నుంచి 4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఓబరాయ్ ఉదయ్ విలాస్. ఇది ఉదయ్పూర్లో లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక్కరోజు స్టే చేయడానికి 90,000 నుంచి 11 లక్షల వరకు ఖర్చు అవుతుంది. తాజ్ హోటల్ ముంబై. ఇక్కడ ఒకరోజు స్టే చేయడానికి సుమారుగా 31,000 నుంచి 22,90,000 వరకు ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 8. జీడిపి. మీ అందరికీ తెలిసిందే, జీడిపి అనేది మన దేశ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. మనం కూడా బడ్జెట్ సెషన్స్లో తరచుగా జీడిపి గురించి వింటూనే ఉంటాం. ఈ జీడిపి అనేది ఒక నిర్దిష్ట సంవత్సరం అంటే స్పెసిఫిక్ ఇయర్లో మన దేశంలో ఉత్పత్తి అయిన గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మొత్తం వాల్యూ. సింపుల్గా చెప్పాలంటే జీడిపి పెరిగితే మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా తయారవుతుంది. మరి మన దేశం నుండి సిటీస్లో ఏ మేజర్ సిటీ యొక్క జీడిపి ఎంత ఉందో ఇప్పుడు చూద్దాం. ఇందులో మన విశాఖపట్నం పేరు కూడా ఉంది. నెంబర్ 10th ప్లేస్లో వైజాగ్, $48.5 బిలియన్. సూరత్, $59.8 బిలియన్. అహ్మదాబాద్, $68 బిలియన్. పూణే, $69 బిలియన్. హైదరాబాద్, $75 బిలియన్. చెన్నై, $78.6 బిలియన్. బెంగళూరు, $110 బిలియన్. కోల్కతా, $150 బిలియన్. ఢిల్లీ, $293.6 బిలియన్. మరి ఫస్ట్ ప్లేస్లో మన ఆర్థిక రాజధాని అయిన ముంబై $310 బిలియన్ తో మొదటి స్థానంలో ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ఈ మధ్యకాలంలో మనం తరచుగా న్యూస్లలో చూస్తూనే ఉన్నాం, యంగ్ పీపుల్ ఎక్కువగా హార్ట్ అటాక్స్కి గురవుతున్నారు. అయితే రీసెంట్గా జర్నల్ ఆఫ్ మెడికల్ మెడిసిన్ వారు పబ్లిష్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఎవరైతే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తారో వాళ్ళలో 35% హార్ట్ అటాక్ యొక్క రిస్క్ మరియు బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ ఉన్నాయట. సుమారుగా 1,600 మంది ఇండివిజువల్స్ మీద చేసిన పరిశోధనలో బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల 35% హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని, అలానే ఒబెసిటీ కారణంగా 33% వరకు హార్ట్ డిజీజెస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. ఈ ఎక్సెసివ్ ఫాస్టింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ బ్లడ్ షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేయడానికి కౌంటర్ రెగ్యులేటరీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది హార్ట్లో ఉండే ఎథిరోక్లెరోసిస్ మరియు ప్లేగ్ రప్చర్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుందట. దీని కారణంగా హార్ట్ డిజీజెస్ పెరిగే ఛాన్స్ ఉన్నాయని వెల్లడించారు. సో మీరు ఎవరైనా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేస్తున్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. శివాజీ మహారాజ్, ది ప్రొటెక్టర్ ఆఫ్ హైందవ ధర్మ ఇన్ ఇండియా. ఈరోజు మన భారతదేశంలో హిందూ ధర్మం కొనసాగడానికి ముఖ్యమైన కారణం ఛత్రపతి శివాజీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి అతని గురించి మీకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు చూద్దాం. అతను 3 కత్తులను ఉపయోగించేవారట. వాటి పేర్లు భవానీ, తుల్జా మరియు జగదాంబ తల్వార్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఒక్కో కత్తి బరువు సుమారుగా 60 కేజీల పైనే. ఒక 10 కేజీలుండే డంబులు ఎత్తడానికే మనం చాలా కష్టపడుతూ ఉంటాం. అలాంటిది 60 కేజీలుండే కత్తితో యుద్ధం చేయడం అంటే మామూలు విషయం కాదు కదా. కేవలం 300 మంది మరాఠీ సైన్యం ఒకసారి 12,000 మంది శత్రు సైన్యంతో పోరాడిందట. అలాంటి స్ఫూర్తిని వాళ్ళ సైనికుల్లో నింపేవారు ఛత్రపతి శివాజీ గారు. హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్లో శివాజీ మహారాజ్తో ఎవరు పోటీ పడలేరు. 15 సంవత్సరాల వయసు నుంచే అతను యుద్ధ విద్యల అన్నిట్లో పూర్తి నైపుణ్యతని కనబరిచేవారు. 240కి పైగా కోట్లని అతను తన పరిపాలనలో స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది ఇతర ఏ రాజుకు కూడా సాధ్యం కాలేదు. ఇండియన్ నేవీ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించి జైగర్, విజయదుర్గ్, సింధుదుర్గ్లో నేవల్ ఫోర్ట్స్ని నిర్మించారు. అంతేకాదు ఎన్నో వార్షిప్స్ని కూడా తయారు చేయించారు. అందుకే అతన్ని ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ అని కూడా అంటారు.